నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో జరిగిన ఘటనపై ఎంపీ మల్లు రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. కుమ్మెర పసిపాప మృతి ఘటనపై రాజకీయం చేయడం తగదని, వాస్తవాలు తెలుసుకోకుండా ప్రభుత్వంపై బురద చల్లవద్దని నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి హెచ్చరించారు. ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలతో కలిసి గ్రామంలో పర్యటించిన ఆయన మెడికల్ రిపోర్టుల ఆధారంగా ఈ ఘటనపై క్లారిటీ ఇచ్చారు. దగ్గరకు వచ్చినప్పుడు డిఎస్పీ గారితో మాట్లాడాను, తీర్మాన్మరాల గారితో కూడా మాట్లాడాను. అన్న, ఒకవేళ ఈ అమ్మాయి దెబ్బల వల్ల చనిపోయినా, ఈ అమ్మాయి ఎస్సీకి సంబంధించిన అమ్మాయి కుల వివక్షతో జరిగిన దీని మీద పెద్ద ఎత్తున కేసు పెట్టమని నేను డీజీపీకి చెప్పాను, ఎస్పీకి చెప్పాను, డిఎస్పీ కూడా చెప్పాను, మీకు కూడా చెప్తున్నాను. మీరు తప్పనిసరిగా దీని మీద మీ పోరాటం మీరు రావటానికి కూడా మేము ఒప్పుకుంటున్నాం అని చెప్పాను. కానీ ఇవాళ ఏం చెప్తున్నాను, మీరు వచ్చింది తప్పు కాదు. మీరు వచ్చిన తర్వాత ఇక్కడ ఈ అమ్మాయి క్యాస్ట్ ఏంటో తెలిసిన తర్వాత, ఈ అమ్మాయికి అసలు ఆ కొట్లాట్లో ఈ అమ్మాయికి దెబ్బలు తగలేదని తెలిసిన తర్వాత, ఆ అమ్మాయి 7 నెలల గర్భం, 7 నెలలకే పుట్టిందని మెడికల్ సర్టిఫికేట్ ఉంది. ఆ అమ్మాయి పుట్టిన వెంటనే హాస్పిటల్లో ఎక్కడో మొదటి హాస్పిటల్లో ఉండే రెఫరెన్స్ మళ్ళీ ఈలోఫర్ హాస్పిటల్లో కూడా రెఫర్ చేస్తే అక్కడ కూడా ఉంది. ఎక్కడ కూడా ఆమె హెల్త్ అప్పటి నుంచి నిలకడగా లేదు. ఇవాళ గ్రామంలో కూడా ఏం చెప్తున్నారు, మామూలుగా దుమ్ము ధూళి చలి అన్నీ ఉండి అటువంటి ప్రాంతంలో తిరగటం వల్ల అసలు లంచే అప్పుడే పనిచేయటం లేదు, దానివల్ల ఆరోగ్యం దెబ్బతిని చనిపోయి ఉండొచ్చు అనేది వాళ్ళు చెప్తున్నారు. ఏ రకంగా చనిపోయినా కొట్లాట్లో సరిపోలేదని చెప్పడానికి ఆ అమ్మాయి తల్లి ఆమె వీడియో ఒకటి ఉందా, అది ఎవరి దగ్గర ఉండే, ఆ వీడియోలో నా కొట్లాట జరిగింది, ఇప్పుడే నేను వచ్చానని చెప్తుంది. ఆమె కొట్లాటప్పుడు అక్కడ లేదని, అదే కాకుండా కేసులో కూడా రాయలేదు. నేనేమంటున్నాను, పొరపాటు జరిగిందా జరగలేదా, ఇప్పుడు దాకా జరిగినటువంటి ఎంక్వైరీలో పోలీసుల రిపోర్ట్ ప్రకారం నెంబర్ 1 కొట్లాట్లో ఏ అమ్మాయి లేదు, ఆ అమ్మాయికి దెబ్బ తగలేదు, ఏమికంతా నెల తక్కువగా పుట్టడం 1.4 ఏదో ఆ కేసు వెయిట్ ఉందని చెప్పారు. సరైన వెయిట్ లేకపోవటం, అప్పటి నుంచి లంగ్స్ కానీ అప్పటి నుంచే వేరే ఇతర జబ్బులతో బాధపడుతుంది, దాని మీద చనిపోయిందని దాని మీద ఉంది. ఇంకోటి కూడా ఈ మధ్యలో అమ్మాయి డాక్టర్ దగ్గర పోయినప్పుడు మా భర్త నన్ను తన్నాడు, మా కడుపులో బిడ్డకి దెబ్బ తగిలింది చూడండి అని చెప్పి రికార్డెడ్గా ఉంది. ఇప్పుడు మేము చెప్పేది కాదు, హాస్పిటల్ రికార్డు తెప్పించారు. అసలే 7 నెలలు, మళ్ళీ ఇది ఒక తన్నుడు. వీటన్నిటిని కలపటం వల్ల ఆమె చనిపోయి ఉండొచ్చు. చనిపోవటం మంచిదని నేను చెప్పటం లేదు, చనిపోవటం కొట్టడం వల్ల కానీ ఇంకో రకంగా కానీ దీనికి సంబంధం లేదని చెప్పటం ఓపెన్ టు ఆల్. ఒక్కళ్ళు ఇది కాదు, అందరితో మాట్లాడిచ్చాం. ఎస్సీ మాదిగా, ఎస్సీ మాల, ఎస్సీ మహిళ, ఎస్సీల్లో ఆ ఊరోళ్ళు ఆ ఊరుకు పోయాం. ఈ గణేష్ అనేటటువంటి వ్యక్తి రజిక, మా ఎమ్మెల్యే రజిక నుంచి ఎమ్మెల్యే, బీసీ స్టేట్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్, ఈయనతో పాటు ఇంకో ఆయన కేతూరు వెంకటేష్ అనే రజిక, ఆయన కన్వీనర్, ఆయన కూడా వచ్చాడు. అందరం పోయాం, అతని ఇంటికి వెళ్ళాం. ఆ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు బేస్ పూర్తయింది, మీరు చూసారో లేదో, మేము ఫోటోలు తీసుకొని వచ్చాం. అది నడుస్తుంది, బిల్లు కూడా వచ్చింది. ఇప్పుడు ఆ ఊరు సర్పంచ్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు ఏంటన్నా, తుకారాం రెడ్డి గారి ఇంట్లో ఇతన్ని ఉంచారు. ఇల్లు చిన్న గుడిసెలాగా ఉంటే ఆయన ఇంట్లో చాలా కాలం ఉన్నాడు, 1 ఇయర్. కాంగ్రెస్ పార్టీ ఆయన. అంటే వీళ్ళంతా కలిసిమెలిసి ఉన్నట్టే కదా. అమ్మాయి పిచ్చకుంట్లు అంటే అది కూడా కొంత కమ్యూనిటీ వైజ్ మోస్ట్ బ్యాక్వర్డ్ కింద వస్తుంది. వాళ్ళని అక్కడ ఉంచుకున్నారు. వాళ్ళ ఇల్లు అది కట్టుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం మా ఎమ్మెల్యే గారు ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లుతోనే నడుస్తుంది. ఇవన్నీ కాకుండా బెనిఫిట్ ఆఫ్ డౌట్ అని ఒకటి ఉంటుంది. అంటే అనుమానం ఏదైనా వచ్చినప్పుడు బలహీనుడికే ఉపయోగపడాల. బెనిఫిట్ ఆఫ్ డౌట్ మస్ట్ బి యూజ్ఫుల్ టు ది వీకర్ పర్సెప్షన్.
వీళ్ళంతా ఇటువంటి కంప్లైంట్ చేస్తున్నారు కాబట్టి కలెక్టర్ గారు ఈ కుటుంబం ఆ ఊరు నుంచి ఇక్కడికి వచ్చింది, ఇప్పుడు బ్రతుకు తెరువు కష్టంగా ఉంటుందని ₹1,00,000 శాంక్షన్ చేసి ₹1,00,000 మన ప్రభుత్వం ఇచ్చింది. ఒక ఇల్లు ఇక్కడ టెంపరీగా ఉండటానికి కూడా ఇస్తారని చెప్పారు. అక్కడ ఉన్న ఇందిరమ్మ ఇల్లు కాకుండా ఒక ఇల్లు ₹1,00,000, ఒక ఉద్యోగం. ఇవన్నీ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి బలహీన వర్గాల తరపున పనిచేసే ప్రభుత్వాన్ని రిఫ్లెక్ట్ చేస్తున్నాయి. ఇక్కడ నేను కానీ, మన రాజేష్ రెడ్డి కానీ, దామోదర్ రెడ్డి గారు కానీ, వంశీ కానీ, మేమందరం కూడా రేవంత్ రెడ్డి నాయకత్వంలో బలహీన వర్గాలకి, ముఖ్యంగా దళితులకి, గిరిజనులకి హాస్టల్ మెచ్చార్జెస్ కానీ 100 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్స్ స్కూల్స్ పెట్టారు. నిన్న మొన్న 100 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్. ఇవన్నీ బలహీన వర్గాల పిల్లల కోసం ఈ ప్రభుత్వం చేస్తుంది. అయితే వీటన్నిటినీ దీని ప్రభావం తగ్గించి ఈ ప్రభుత్వం మీద బురద చల్లి ఈ పార్టీ మీద బురద చల్లాలనేటటువంటి విషయాల్లో ఐఎమ్ నాట్ బ్లేమింగ్. బేసికల్లీ విశారదాన్ని తప్పు పట్టడం లేదు నేను, తర్వాత తీర్మానాలను పట్టడం లేదు, కేటీఆర్ని కానీ రామచంద్రరావుని కానీ కృష్ణయ్యతో మాట్లాడు. నేను బట్టేది ఏంటంటే ఈ గ్రామంలోనే కొంతమంది ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో వేరే తీసుకుపోతాం. నేను రాజేష్ రెడ్డి గారు, వంశీకృష్ణ గారు, శంకర్ గారు, దామోదర్ రెడ్డి గారు అందరం కూడా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకొని పోతాం. ఎందుకు తీసుకొని పోతాం? ఇంకొక విషయం చెప్పాలి. ఇటువంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు గత 10 సంవత్సరాల్లో ఉన్న ప్రభుత్వం ఆ ఇన్సిడెంట్ దగ్గర బయలుదేరదామంటే మమ్మల్ని ఇంటి దగ్గర అరెస్ట్ చేశారు. మీరు పోలీసు రాజ్యం నడిపించారు, మేము పోలీసులతో అరెస్ట్ చేసేటటువంటి ఆలోచన చేయలేదు. విశారదర్ గారు వచ్చారు, ఇక్కడ ధర్నా చేస్తే చేసుకోవాలని చెప్పాము, స్టేట్మెంట్ ప్రెస్ మీట్ అంటే చెప్పాము. దాని తర్వాత తీర్మానాలు వస్తే ఆయన ఫ్రీగా వచ్చాడు, మాట్లాడేటట్టు చేశాము. తర్వాత కేటీఆర్ గారు వచ్చారు, వారు వచ్చినట్టు మాట్లాడేటట్టు చేశాము. రామచంద్రరావు వస్తే చేశాము, ఆర్ కృష్ణయ్య వస్తే ఎవరు వచ్చినా ఇది ప్రజాప్రభుత్వం, మేము జవాబుదారీగా ఉండాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏంటో చూపించాం. మీ ప్రభుత్వంలో మీటింగ్ పెడతారంటే ఆయన పేరేంటి, అర్ధరాత్రి 3 గంటలకి కోదండరాము గారిని తలుపులు పాల్గొట్టి కిటికీ ద్వారా గుంజి అరెస్ట్ చేశారు. మాకు ఎన్నోసార్లు హౌస్ అరెస్ట్ చేశారు, ఇంట్లోనే అరెస్ట్ చేశారు. నేను రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కలవకుర్తి దగ్గర ఒక ఇది ఇంజన్ ఫెయిల్ అయిపోయిందంటే చుట్టానికి పోతుంటే మమ్మల్ని ఎక్కడ ఈ అచ్చపేటలో ఎక్కడది ఉప్పుడొద్ద దగ్గర అరెస్ట్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడ ఇంటికి పంపించారు. మేము దాచేదేమీ లేదు, వాస్తవాలు ప్రజల ముందు పెడుతున్నాము. అందరూ వచ్చి చూసుకోవచ్చు అని చెప్పాము, చూసుకున్న తర్వాత కూడా మీరు ఇంకా ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలనేటటువంటి కార్యక్రమం చేస్తే వాస్తవాలు ప్రజలు గమనిస్తారు, వాస్తవాలు ప్రజలు చెప్పాలనే ఉద్దేశంతో ఇది చెప్పాను. ఇంకోటి, ఏ రకమైనటువంటి చర్చకైనా నేను సిద్ధం. ఇక్కడ నాగర్ కర్నూలు ఎన్కౌంటర్ కానీ, లేకపోతే గుమ్మెర గ్రామంలో కానీ, లేకపోతే హైదరాబాద్ లో కానీ మీరు ఎక్కడ పిలిస్తే అక్కడికి వచ్చి మొత్తం నేను మా ఎమ్మెల్యే అందరం మీకు చెప్తాం. దీంట్లో తప్పేమో జరిగితే మేము ఏ రకమైన శిక్ష ఇచ్చినా తీసుకోవడానికి రెడీ ఉన్నాం, పారిపోవటం లేదు. మీరు కూడా వచ్చినందుకు తప్పు పట్టడం లేదు. మీరు ఇక్కడ ఏదో తప్పు జరిగిందని ఎవరో తప్పుదో పట్టించారు. ఆ తప్పుదో పట్టించిన వాళ్ళని, తప్పుడు మాట విన్న వాళ్ళని అవన్నీ ఇన్వెస్టిగేషన్ లో బయటకు వచ్చేటట్టు చేయాలని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం. ఎవడు ఈ రకమైనటువంటి తప్పుడు సమాచారాన్ని పబ్లిక్ లో అండర్స్ట్ వచ్చేటట్టు చేశారో వాళ్ళని గుర్తించండి. దాని మీద ఎవరు ఇన్వెస్టిగేషన్ చేసిన వాళ్ళని కూడా గుర్తించండి. ఎంత పెద్ద రథం బీబీసీలో వార్త, ప్రపంచంలో తెలంగాణలో ఈ రకంగా అన్యాయం జరిగిందని బీబీసీలో వచ్చిందంటే మీరు ఎంత అన్యాయం చేస్తున్నారు. ఒక్క తెలంగాణ రాష్ట్రానికి కాదు, భారతదేశానికే నష్టం తీసుకొని వస్తున్నారు. మన రాజ్యాంగం 76 సంవత్సరాలు, ఇప్పుడిప్పుడే ప్రజలు కలిసిమెలిసి బతుకుతున్నారు.
ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు ఆ ఊళ్ళో. మీరు ఎవరైనా పోయి అడిగారా? ప్రజలు అడగాలి కదా ఎక్కడ ఏం జరిగిందనేది. ఒక్కళ్ళు అడగకుండా చేశారు. ఇప్పటికైనా వచ్చి అడగండి, లేకపోతే మేము చెప్పేది నమ్మండి. మాకు ప్రూఫ్ విత్ సర్టిఫికేట్స్ పోలీస్ దగ్గర, రెవెన్యూ దగ్గర, మా దగ్గర అన్ని రకాల ప్రూఫ్ ఉంది. ఈ ప్రూఫ్ చూసి వినాలి. నేను వాళ్ళకి చెప్పడానికి కూడా ప్రయత్నం చేస్తాను. మీరు కూడా మీడియా సోదరులకి తల వంచి నేను నమస్కారం చేస్తున్నాను. మేము ఇక్కడ ఏదో రాజకీయ లబ్ధి కోసం ఇప్పుడు ఎన్నికలు కూడా లేవు. మరి ఎందుకు ఏడుస్తున్నామంటే రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తుంది. ప్రభుత్వాన్ని అనవసరంగా బదనాం చేసే పని చేస్తున్నారు. మీడియా సోదరులుగా మీరు కూడా మన ప్రాంతాన్ని ఇప్పుడు కుమ్మెర వాళ్ళు మా ఊరికి చాలా చెడ్డ చూస్తే మేమంతా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి రాష్ట్రం తెలంగాణకి నుంచి మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి వాస్తవాలను మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా పెద్ద ఎత్తున తెలిసేటట్టు చేయండి. చెప్పిన తర్వాత వారి విద్యతకు వదిలిపెడదాం. వారు ఇంకేదైనా మాట్లాడితే తర్వాత మేము పోరాటం చేయడానికి సిద్ధంగా.